వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో నేను వీడియో యాక్చువల్లీ బయట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసారు కదా. సో థంబ్నెయిల్లో చూపించినట్టయితే ఈరోజు మా ఆయన్ని ప్రాంక్ చేయబోతున్నాము. కానీ ప్రాంక్ నిజమా కాదా, ప్రాంక్ తనయ్యాడా నేనయ్యానా, అండ్ ప్రాంక్తో పాటు సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. సో అవన్నీ మీకు వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. సో I don't want to discuss anymore. I think it is going to be a very short video, but I think it's going to be fun. I don't know, వెంకట్ రియాక్షన్స్ ఇవ్వడంలో చాలా బ్యాడ్ అనమాట, ఎవరికి తెలీదు సో ఏంటి అనేది. సో బేసిక్గా ఐ గాట్ హిమ్ అ న్యూ ఫోన్ అనమాట. సో అది నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెప్పించాను, యూఎస్ నుంచి. సో ఐ గాట్ హిమ్, బట్ తనకు ఆల్రెడీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొన్ని రోజులుగా హీస్ బీన్ బిహైండ్, ఏదో దాచిపెడుతున్నావు అని. నేను కొన్ని చేసే యాక్షన్స్ వల్ల, ఫోన్ కొంచెం అటు ఇట్లా చేసేదానివల్ల సో హీ ఆల్రెడీ నోస్ అనమాట. కొంచెం ఎక్కడెక్కడ ఉంది, బట్ నేను నా బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కొంచెం జుగాట్ చేసి అది చేసి ఇచ్చేసి అన్నీ హైడ్ చేసి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు, ఏమి డౌట్ లేకుండా చేసిండానని అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. ఇప్పుడైతే ఫోన్ ఇద్దాం అనుకుంటున్నాను, బట్ ఫస్ట్ ప్రాంక్ చేసి ఆ తర్వాత ఇద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఫర్ దాట్. ఇప్పుడు టైము 5:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు తను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నాకు ఆఫీస్ పని చాలా ఉంది, అండ్ మా అబ్బాయి కూడా ఉన్నాడు ఇక్కడే. సే హాయ్. హాయ్. యా, ఒక పక్క ల్యాప్టాప్ పట్టుకొని ఆఫీస్ పని కూడా చేయాలి. మేబీ ఇవంతా ప్రాంక్ సర్ప్రైజ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక మేబీ ఐ హ్యావ్ టు వర్క్, ఎందుకంటే చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఓకే వితౌట్ డూయింగ్ ఎనీ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇది iPhone 17 బ్లాక్ కలర్. ఇంకా ఓపెన్ చేయలేదు, వెంకట్ వచ్చాక ఓపెన్ చేయిస్తాను. బట్ ప్రస్తుతం నేను ఫోన్ని తీసేస్తున్నాను డబ్బా లోపల నుంచి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. అండ్ వైర్ ఫోన్ రెండు తీసేస్తున్నా డబ్బా లోపల నుంచి, తీసి దాచి పెడుతున్నాను, వేరే చోట్ల పెడతా. అండ్ ఐ డోంట్ థింక్ ఎక్కడ సీరియల్ నెంబర్ అంతా ఇచ్చారు గైస్. నా పేరు పైన ఉందా, ఎవరి పేరు పైన ఉందో చూద్దాం ఒకసారి. డేట్, ప్రోడక్ట్ ఆఫ్ చైనా, హియరింగ్, iPhone 17 256, సీరియల్ నంబర్, పేపర్ అండ్ ప్యాకింగ్. ఓకే, ఖాళీ డబ్బా పెడుతున్నాను. నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తా. ఈ బ్యాగ్ లోపల ఇలా పెట్టి ఇద్దాం. దీన్ని కూడా అంత ఈజీగా అయ్యాను. సో ఫస్ట్ ఇదైతే ఖాళీ డబ్బా ఇలా పెట్టి ఇద్దాం. ఆ తర్వాత ఐ గివ్ దిస్. ప్రాంక్ అవుతాడా నిజంగానా అనుకుంటాడా ఏమో నాకేం తెలియదు. ఫస్ట్ నవ్వు వస్తూనే ఉంది. ఇప్పుడే ఫోన్ని కబోర్డ్లో దాచి పెట్టేశాను. మా అబ్బాయి కూడా తెలీదు, వాడు తెలిస్తే ఫస్ట్ ఉంటారు పిల్లలు, బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ సర్ప్రైజ్ అంటే ఏంటి అని. ఫస్ట్ నా అమ్మ కబోర్డ్లో ఏదో పెట్టింది అని స్టార్ట్ చేస్తారు. దాంట్లో పెట్టేశాను కబోర్డ్లో. అండ్ ఈ కవర్ని ఇప్పుడు దీన్ని కూడా ఏదైనా చేయాలి గైస్. ఈ కవర్ని నేను ఏం చేస్తే మా ఆయన గుర్తుపట్టడో. మా అబ్బాయి స్టార్ట్ చేశాడు అదేంటి అని. సో అలా మా అబ్బాయి కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాడు. అండ్ సడన్గా నాకు ఒక చిన్న కాల్, మళ్ళీ ఆఫీస్ నుంచి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటున్నాను. అవన్నీ అయిపోయి కొట్టేసి ఫస్ట్ అయితే ఆ ఖాళీ డబ్బా ఉన్న కవర్ని నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను, ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్లో. సో వెంకట్ వచ్చాక నా హ్యాండ్ బ్యాగ్లో నా లంచ్ బాక్స్ తీయడం మర్చిపోయాను, తీవా అని చెప్దాం అనేది నా ప్లాన్. అప్పుడు చూస్తాడని, చూస్తే ఏమవుతుందో నెక్స్ట్ మీరే చూడండి. నా బ్యాగ్లో కూడా ఉంది, ఎత్తువా బాక్స్. ఏం దొరికింది? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా.
దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. చూడు దాంట్లో చూడు ఫోన్ ఇది. మూడు ఉత్సాహం సర్వనాశనం లేదు నిజంగానే లేదు నా దగ్గర ఫోన్, నిజంగా లేదు. చూడు ఒకసారి. ఇంటెలిజెంట్ ఫెలో. అది ఎక్కడో ప్రాంక్ లో పెట్టుంటాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడియోనే ప్రాంక్. ఇంపాసిబుల్ ఏంటి ప్రాంక్ చేయాలని తెప్పించింది గైస్. సక్సెస్ఫుల్లీ ప్రాంక్ గైస్. నేను చెప్తున్నాను కదా, నమ్ముతాడు, పక్కా నమ్ముతాడు. నేను ఫోన్ తెచ్చాను అని చెప్తే నమ్ముతాడు అని నేను చెప్పాను కదా, అదే జరిగింది. రండి రండి, ప్రాంక్ అయిన మొహం చూపించండి ఒకసారి. ఒక సెకండ్ నమ్మేశాడు. చెప్పు వాళ్ళకి. చెప్పడం చూసేసారు కదా జనాలంతా, ప్రాంక్ అయిపోయాయి. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. గైస్ ఏమంటున్నారు చెప్పు. రేపటి వీడియోలో ఫోన్ వస్తుంది అంతే. ఇండియాకి పోయినప్పుడు కొందాంలే గైస్. చేయని బిల్ చూడు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. చేస్తారు. చూడు చూడు ఇప్పుడు తర్వాత. గైస్ ఇంకా కూడా నమ్ముతున్నాడు గైస్, ఫోన్ తెచ్చాను అనేది. హీఈస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. అండ్ ఒక కొలీగ్ ఉన్నాడు. సో తను యూఎస్కి వెళ్తూ వస్తూ ఉంటాడు. హీజ్ ఏ యూఎస్ గైడ్. సో రిచి తన పేరు. తను ఈ వీడియో చూడలేండి, బట్ యా చూసినా కూడా హీస్ మై ఫ్రెండ్, కలీగ్ కూడా, ఆఫీస్ కొలీగ్. సో 2 weeks బ్యాక్ మళ్ళీ యూఎస్కి వెళ్ళాడు. తనకి మా ఆఫీస్ యూఎస్లో కూడా ఉంటుంది కాబట్టి పీపుల్ కీప్ ట్రావెలింగ్ అనమాట అటు ఇటు. సో హీ వెంట్ టు యూఎస్. తను ఒక 1 month బ్యాక్ iPhone 17 కొన్నాడు. ఇంకెట్లున్నా వెంకట్కి కూడా ఫోన్ కొందాము అని అనుకుంటున్నాం అనమాట, ఎందుకంటే తను యూస్ చేసేది 11 ఫోన్. సో కొందాము అనేసి అడిగా, తీసుకొని వస్తావా అనేసి. బట్ హీ సెడ్ ఓకే తెస్తాను అని. బట్ నేను నా ఫైనాన్సెస్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేక లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశాను, వద్దు అని. తను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు సరేలే ఇంకా ప్రాంక్ చేద్దాము అనేసి మెసేజ్ చేసి అడిగాను అనమాట రిచిని, నీ ఐఫోన్ డబ్బా యూఎస్లో ఉంది, తెచ్చి నాకు అనేసి. ఏంటి ఇంకా ఫోన్ ది ఫస్ట్ లేదు తీ. సో గైస్ ఇంకా కూడా నమ్మట్లేదు, ఫోన్ అంటున్నాడు. నమ్మను. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్. తర్వాత ఎందుకంటే ఇప్పుడు నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, రివల్యూట్ ఓపెన్ చేసి లేకపోతే చూసుకోపోవాలంటే నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, జోక్ లేకు అంటే. సో ఎవ్రీథింగ్ చూసుకోవాలంటే నేనేం వద్దంటున్నాను. సో అన్నీ ప్లాన్ చేసాం గైస్, పర్ఫెక్ట్గా ప్లానింగ్ అయితే అయిపోయింది. మా ఆయన సక్సెస్ఫుల్గా ప్రాంక్, ఒక నిమిషం ఉండు వీడియో అయిపోయినా చూసుకో. మా ఆయన సక్సెస్ఫుల్గా ప్రాంక్ అయిపోయాడు. ఉండి ఇంకా బ్యాక్ స్టడీ కంప్లీట్ అవ్వలేదు. సో ఒక్క ఫోన్ కొనిస్తా. ఓకే ఇండియాలో కొనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వచ్చింది ఫోన్. ఇంకో నీ వీడియోలోనో ఏదో ప్రాంక్ ఉంది అంతే. నెక్స్ట్ మళ్ళీ పంచి గైస్ మీరేనా రాసి పెట్టుకోండి గైస్. ఏం గైస్ రైస్ చెప్పు. మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రాంక్ అవుదామని ట్రై చేస్తున్నారు మా ఆయన. ఓకే కమాన్ టెల్. రాసి పెట్టుకోండి, ఫోన్ వచ్చేసింది. ఎక్కడుంది అది తెలియదు, నువ్వు ఇస్తావు టైం చూసి. సరే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఫోన్ ఎక్కడా? నేను తేలేదు, రిచిది అది. సరే ఫోన్ ఇవ్వకన్నా, రిచిగాడు కొనలేదు, వాళ్ళు లాస్ట్ టైమే కొనేసాడు. అవును ఆ డబ్బా యూఎస్ లో పెట్టొచ్చాడంట. సరే కానీ ఓకే ప్రామిస్. సరే ఇల్లంతా ఫోన్ ఉందని చెప్పి చూస్తున్నాడు గైస్. మార్చుకో. తెప్పించామని అనుకున్నా బాక్స్ చూసి. సో ఇది ప్రాంక్. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయిపోయాం గైస్, ఇండియాలోనే తీసుకుందాం. సో ఓకే ఫైన్. ఓకే ఇప్పుడు వీడియోలో అందరి ముందు చెప్తున్నాను నేను, నీకోసం నేను ఇండియాలో తప్పకుండా ఫోన్ కొంటా. ఓకే ఆల్రెడీ కొందాం అనేసి ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే 11 కాబట్టి తంది ఎగ్జాక్ట్లీ. సో బర్త్డేకి డెఫినెట్గా ఇండియాకి వెళ్ళినప్పుడు కొంటాం. అండ్ మేము ఇండియాకి తొందరలో వస్తున్నాం, ఫ్యూ మోర్ డేస్ టు గో అనమాట. ఎస్ వీఆర్ కమింగ్ టు ఇండియా అండ్ అక్కడ ఐఫోన్ కొంటాం. కొన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ వీడియో చేస్తాను. ఫైన్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నేను ఫస్ట్ టైం ఇట్లా ప్రాంక్ వీడియో చేస్తున్నాను అనమాట. ఐ డోంట్ నో ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేశానో లేదో, బట్ దీనికోసం ప్లానింగ్ అయితే ఒక 15 days వరకు చేశాను. మా ఆయనకి ఇప్పుడు ఆశలన్నీ పుట్టించాను, నేను ఐఫోన్ కొన్నాను అనేసి. ఐఎమ్ సో సారీ. నేను ప్రాంక్ కోసమే తెప్పించినాను, చేస్తున్నాను ఇట్లంతా అంతే. సో ప్లీజ్ డోంట్ మైండ్.
సో ఇక్కడ నేను యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా అబ్బాయి ఘోరంగా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఈ గిఫ్ట్ బాక్స్ చూసిన వెంటనే వాడికి గిఫ్ట్ ఇవ్వలేదు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు అనమాట. దీని లోపల నేను ఫోన్ ఇలా పెట్టి వెంకట్కి ఇచ్చాను. తన కిచెన్లో ఏదో హెల్ప్ చేయమని, వెజిటేబుల్స్ ఏదో కట్ చేయమని చెప్పి నేను ఈ బాక్స్ లోపల ఇలా ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట. తనకి సడన్గా ఇలా లైక్ కిచెన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. సో దిస్ ఈజ్ హౌ ఐ రివీల్ ద ఫోన్ టు హిమ్. అండ్ అది అయిపోయాక తను కంటిన్యూస్గా నేను చెప్పా కదా నేనేం ప్రాంక్ అవ్వలేదు, నేను చెప్పా, నాకు తెలుసు నువ్వు ఫోన్ తెప్పిస్తావు అనేసి అది ఇది అని చెప్తున్నాడు. బట్ యా, చిన్న సర్ప్రైజ్ అంతే. మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకునిందే ఫోన్ కొనాలని. తనకేం కంప్లీట్గా క్లూ లేదు, ఫోనే కొనను అని అంతా ఏమీ లేదు. బట్ ఇప్పుడు కొంటానని తనకు తెలియదు, ఇలా తెప్పిస్తానని తనకు తెలియదు. సో దట్ వాస్ లైక్ లిటిల్ సర్ప్రైజ్. ఐ థింక్ మెన్ డిజర్వ్ సర్ప్రైజెస్ లైక్ దిస్. సో నేను తనకి లాస్ట్ టైం iPhone 11 కొనిచ్చినప్పుడు కూడా నేనే తనకి ఫోన్ కొనిచ్చాను. ఐ థింక్ ఇట్ వాస్ డ్యూరింగ్ అవర్ వెడ్డింగ్ టైమ్ ఆర్ ఫస్ట్ యానివర్సరీ అప్పుడు అనుకుంటా. అండ్ ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. సో హ్యాపీయే, కానీ వేద్దాం ఎక్సెల్ వేద్దాం. నీకుంది ఆట నాది, బాగుందా? ఇప్పటికే ఎక్సెల్ బ్లాస్ట్ అయింది అంటే గైస్, ఎక్సెల్ అంటే హీ మీన్స్ ఎక్స్పెన్స్ షీట్ గైస్. చెప్పు అదే అప్పుడు ఎలా ఉంది చెప్పు. నాకు హ్యాపీయే, ఎక్సెల్ షీట్ వేసాక నీకు బ్లాస్టే. నాకేం కాదు, ఐ కెన్ చెక్, ఐ కెన్ సీ మై ఫినాన్సెస్. ఓకే, we will manage. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యలేదా? హ్యాపీ కదా, 2 months ఎర్లీగా వచ్చింది కదా, ఇంకా ఫుల్ కుమ్మేయడమే ఫోన్ని. ఇప్పుడు నా దగ్గర ఉంటుందో నీ దగ్గర ఉంటుందో అది భయం నాకు. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకో. సో ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఫైనలీ 11 నుంచి 17కి వెళ్ళాడు. 6 years తర్వాత ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మీకు అంతా ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో, లైక్, షేర్. I'll see you guys in the next video. Until then, bye.